భారత్, చైనా సహా పలు దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్యారిఫ్ల పెంపు వల్ల కంపెనీలు, పరిశ్రమలపై పెను ప్రభావం పడుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. తాజాగా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కూడా ట్రంప్పై విమర్శలు చేశారు. ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణం నియంత్రణ వంటి ఫెడ్ లక్ష్యాలకు ప్రతీకార సుంకాలు ముప్పుగా మారాయని అన్నారు. భారత్, చైనా సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్దం మొదలుపెట్టారు. దీనివల్ల అమెరికా కంపెనీలు, పరిశ్రమలపైనా పెను ప్రభావం పడనుండటంతో ట్రంప్ ఆర్థిక విధానాలపై అగ్రరాజ్యంలోనే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తాజాగా అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కూడా తీవ్ర విమర్శలు చేశారు. ప్రతీకార సుంకాల వల్ల ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరుకుంటుందని హెచ్చరించారు. ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థను ముంచేశాయని ఫెడ్ చైర్మన్ దుయ్యబట్టారు. చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ట్రంప్ నిర్ణయాలు ప్రాథమికంగా విధానపరమైన మార్పులని అభిప్రాయపడ్డారు. వాటి గురించి ఎలా ఆలోచించాలో అర్థం కావట్లేదని ఆక్షేపించారు. ఇప్పటి వరకు ప్రకటించిన ప్రతీకార సుంకాలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. టారిఫ్ల వల్ల నెలకొన్న అనిశ్చితి అమెరికా ఆర్థిక వ్యవస్థకు శాశ్వత నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఫెడ్ చైర్మన్ పావెల్ ఆందోళన వ్యక్తం చేశారు. టారిఫ్లను పెంచుకుంటూ పోవడం వల్ల ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకునే ప్రమాదం ఉందన్నారు. అందుకు ప్రజలు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఆర్థిక మందగమనం కూడా మొదలవుతుందని అంచనా వేశారు. స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర ఊగిసలాటకు లోనవుతాయని అన్నారు. ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణం నియంత్రణ వంటి ఫెడ్ లక్ష్యాలకు ట్రంప్ ప్రతీకార సుంకాలు ముప్పుగా మారాయని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. We continue to analyze the incoming data, the evolving outlook and the balance of risks. We understand that elevated levels of unemployment or inflation can be damaging and painful for communities, families and businesses. We will continue to do everything we can to achieve our maximum employment and price stability goals. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏప్రిల్ 2న భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. అయితే ఈ టారిఫ్లను చైనా మినహా మిగతా దేశాలకు 90 రోజుల పాటు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ఆర్థిక వృద్ధికి ప్రతీకార సుంకాలు సరైన చర్య అని ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీనివల్ల పెట్టుబడులు పెరుగుతాయన్నారు. ప్రతీకార సుంకాల తగ్గింపుపై పలు దేశాలతో అమెరికా చర్చలు జరుపుతోంది. అయితే జపాన్తో జరుగుతున్న చర్చల్లో గొప్ప పురోగతి వచ్చిందని సోషల్ మీడియా ద్వారా ట్రంప్ వెల్లడించారు.